గైస్ అందరూ కూడా టాస్క్ మైన్లోని మైన్ చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ ప్రొఫైల్ ఎలాగ క్రియేట్ చేసుకోవడం అనేది మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. కంప్లీట్ నో కనబడుతుంది చూసారా, ఇక్కడ పెండింగ్ వెరిఫికేషన్ అది క్లిక్ చేయండి. అది అవ్వకపోతే కింద మై ప్రొఫైల్ డీటెయిల్స్ కనబడుతుంది కదా, క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనం కాంటాక్ట్ డీటెయిల్స్ ఏం పెట్టలేదు, ఫోన్ నెంబర్ పెట్టలేదు, వర్డ్ పెట్టలేదు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏం పెట్టలేదు, ప్రొఫెషన్ పెట్టలేదు, సోషల్ మీడియా ఏం పెట్టలేదు మనం. ఇప్పుడు చూడండి, నేను మీకు ఎలా చేయాలి చూపిస్తాను. కింద కనబడుతుంది సార్ ఎడిట్ ప్రొఫైల్ డేటా, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీ యూజర్ నేమ్ పెట్టండి. యూజర్ నేమ్ ఏం పెట్టినా పర్లేదు, నేనైతే పరపతి కింద పెడతాను. ఫోన్ నెంబరు ఎంటర్ చేసుకోవాలి దీంట్లోనే. నెక్స్ట్ మన మెయిల్ అడ్రస్ వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసిన తర్వాత మనకు మెయిల్కి వెళ్తుంది. ఓకే, మెయిల్ ఆల్రెడీ వెరిఫై అయ్యిందని చెప్తుంది. ఇక్కడ ఫోటో కనబడుతుంది చూస్తారండి, ఫోటో సెక్షన్లో మాత్రం కంపల్సరీగా మన ఫోటో పెట్టుకోవాలి. ఓకేనా, అది కూడా లైవ్ ఫోటో పెట్టుకున్నా పర్లేదు, డైరెక్ట్ ఫోటో ఏ ఫోటో పెట్టుకున్నా పర్లేదు. ఫొటోస్ ఇప్పుడు ఎక్కడ ఉంటాయి, లైవ్ ఫోటో ఒకటి తీసుకుందాం. లైవ్ ఫోటో ఒకటి తీసుకొని లైవ్ ఫోటో పెట్టేసాం. సిగ్నల్ లోడింగ్ అవుతుంది, సరే అవునండి, ఫోటో అవుతుంది. తర్వాత ఇక్కడ కనెక్ట్ వాలెట్ ఉంది కదా చూసారా, కనెక్ట్ వాలెట్ ఫోటో అప్డేట్ అయిపోయింది. కనెక్ట్ వాలెట్ దగ్గర అందరికీ డౌట్ వస్తుంది, ఏ వాలెట్ కనెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఎవరికి అర్థం కాదు. దానికి మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి మెటామాస్క్ అని చెప్పి ఉంటుంది వాలెట్, మెటామాస్క్ వాలెట్ చూసారా, అప్డేట్ చేసుకోవాలని. ఈ మెటామాస్క్ వాలెట్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఎలాగైతే మనం క్రిప్టో మైన్ చేస్తున్నప్పుడు 12 hours పాస్వర్డ్ ఎలాగైతే మనం చేసుకుంటామో, దాంట్లో కూడా 12 hours పాస్వర్డ్ ఉంటుంది. అది మీకు చేయడం వచ్చేది చేసుకోండి. లేదు దానికోసం వేరేగా వీడియో పెడతాను, ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేసుకుంటుంటే వాళ్ళ వీడియో నేను పెడతానులేండి. ఓకేనా, మెటామాస్క్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇప్పుడు ఏం వెళ్తారంటే మెటామాస్క్ ఓపెన్ చేయండి. మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ క్యాన్సిల్, మెటామాస్క్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు బ్యాకప్ చేసుకోవాలన్నమాట. దాంట్లోనే బ్యాకప్ చేసుకుంటే సరిపోద్ది. బ్యాకప్ అనేది డైరెక్ట్గా ఇస్తారు, లేదంటే పైన కనబడుతుంది చూస్తారు ఇక్కడ అకౌంట్, ఆ యాప్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 dots కనబడుతుందా, ఆ 3 dots క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత షో రికవరీ పేజ్ అని చెప్పి ఉంటుంది, అది ఓపెన్ చేసి చూసుకోండి. అది స్క్రీన్ షాట్ తీసుకొని కాపీ చేసుకొని నోట్బుక్లో అనేది మీరు పెట్టుకోండి. 12 hours పాస్వర్డ్ అనేది నోట్బుక్లో కానీ రాసుకొని పెట్టుకోండి అనమాట. ఎందుకంటే ఒక 12 hours పాస్వర్డ్ పోతే అకౌంటే పోయినట్టు, మొత్తానికి అకౌంట్ పోయినట్టే. ఓకేనా, మొత్తానికి పోయినట్టంటే మనం మైన్ చేసిన కాయిన్స్ టాస్క్ మైన్లోనే ఇది మెటామాస్క్ వాలెట్లో పడతాయి. ఆ 12 hours పాస్వర్డ్ కానీ పోయిందంటే వచ్చిన కాయిన్స్ అన్ని వచ్చిన డబ్బులు కూడా పోయినట్టు లెక్క. ఇంకా ఆ 12 hours పాస్వర్డ్తోనే మొత్తం అన్నీ ఉంటుంది అనమాట. ఓకేనా, మెటామాస్క్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత దీనికి మనం పెట్టాల్సింది ఎథీరియం. ఓకేనా, ఎథీరియం కనబడుతుంది చూసారా, ఎథీరియం ఓపెన్ చేయండి. ఎథీరియం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా రిసీవ్ అనే ఆప్షన్ చూసారు, ఇక్కడ రిసీవ్, ఆ రిసీవ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ అడ్రస్ కనబడుతుంది కదా, ఈ కాపీ అడ్రస్ చేసుకోండి. అడ్రస్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చేసి ఈ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకేనా, అడ్రస్ పేస్ట్ చేసిన తర్వాత మీ ఫుల్ నేమ్, నా ఫుల్ నేమ్ పిఆర్బిహెచ్ఏ, ఓకే, నా ఫుల్ నేమ్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ తెలిసింది కదా అందరికీ, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ కొట్టుకోండి. ఆధార్ కార్డులో పాన్ కార్డులో ఎలా ఉందో అలాగే పెట్టుకోండి. ఓకేనా అండి, రైట్. జెండర్ ఆప్షన్
మెయిల్ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టుకోండి. సెకండ్ స్టెప్కి వెళ్ళండి. ఓకేనా, ఫస్ట్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. మొత్తం చూసుకోండి, కరెక్ట్ పెట్టలేదు చూసుకోండి. చూసుకున్న తర్వాత అప్పుడు మీరు సెకండ్ స్టెప్కి వెళ్ళడం ప్రయత్నించండి. సెకండ్ స్టెప్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కంట్రీ అడుగుతుంది. కంట్రీ ఏం చేస్తారు అందరూ మొన్న టిక్ ఇంటర్లింక్ కేవీసీలోని ఫస్ట్ స్టెప్లో కంట్రీ ఆప్షన్ పెడితే ఏమో అమెరికానా బ్రెజిల్నా జర్మనీ పెట్టారు. కాదండి, మన కంట్రీ ఇండియా. ఇండియాని కొట్టండి. ఓకేనా, ఐఏ ఇండియా. స్టేట్ ఏమో ఆంధ్రప్రదేశ్. ఏంది అది ఆంధ్రప్రదేశ్. సిటీ, మీ సిటీ ఏంటో ఉంది, సిటీ పెట్టుకోండి. కానీ సిటీ మన నర్సీపట్నం కాబట్టి నర్సీపట్నం పెడుతున్నాం. నర్సీపట్నం. పిన్ కోడ్ అయితే మాత్రం తెలిసింది కదా, 531116 అందరికీ. నెక్స్ట్ మీ జీపీఎస్ లొకేషను, ఎలా జీపీఎస్ లొకేషన్ అడుగుతుంది యాక్సెస్. ఎస్ అంటే ఎస్ పెట్టండి, నో కానీ మ్యాక్సిమం అందరూ నో పెట్టుకోండి. ఓకేనా, నో పెట్టిన తర్వాతే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ఒకసారి మొత్తం చూసుకోండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ అడుగుతుంది. నెక్స్ట్ మీ ట్విట్టర్ యూజర్ నేమ్ అడుగుతుంది. ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ అడుగుతుంది. ఓకేనా, దీంట్లో మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ దీనికి సబ్మిట్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ నేను టెలిగ్రామ్ కదా, టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఎక్కడ ఉంటుందో మీకు చూపిస్తాను నేను. ఓకేనా, కింద ప్రొఫైల్ కనబడుతుంది కదా, ఆ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ఇక్కడ కనబడుతుంది సార్ యూజర్ నేమ్, దీన్ని కాపీ చేసుకోండి. యూజర్ నేమ్ కాపీ చేసుకొని మీకు ఏ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయో ఆ సోషల్ మీడియా అకౌంట్ దీన్ని లింకప్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్ అకౌంట్ నేను అందరికీ కొద్దిగా డౌన్లోడ్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్తున్నాను. ఎక్స్ అకౌంట్, ఎందుకంటే క్రిప్టో మైన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ అకౌంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్డేట్స్ అన్ని దాంట్లోనే వస్తాయి అనమాట. ఆ కోర్ టీమ్స్ అన్ని వాళ్ళందరూ కూడా ఇలా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళే ఇంటర్లింక్ ఏమైంది ఏదైనా మొత్తం పై కానీ మొత్తం ఎన్నైతే మైనింగ్ కాయిన్స్ ఉన్నాయో అన్నీ కూడా వాటి యొక్క కోర్ టీమ్స్ అనేది ఒక పేజ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని ఫాలో అయితే అప్డేట్స్ అనేవి మనకి ఇస్తారనమాట. సో వదిలేండి, పైన కనబడుతుంది చూస్తారా ఇంటర్లింక్ ఇండియా అని, అది ప్రొఫైల్ అనమాట. అదన ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్రొఫైల్ని షేర్ చేయాలి, కాపీ లింక్. ఓకే, కాపీ లింక్ చేసి నా ప్రొఫైల్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్, మీకు ఏ సోషల్ మీడియాస్ ఉన్నాయో సోషల్ మీడియాస్ దీంట్లో పోస్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా, ప్రొఫైల్ ఓపెన్ చేయండి, షేర్ ప్రొఫైల్, కాపీ లింక్. మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్ వద్దులేండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కొన్ని పర్సనల్స్ పెట్టుకుంటారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ వద్దు. ఇన్స్టాగ్రామ్ బదులు మీరు ఫేస్బుక్ పెట్టుకోండి. ఫేస్బుక్ ఓపెన్ చేసుకోండి. ఫేస్బుక్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత షేర్ ప్రొఫైల్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత టాస్క్ మెనూకి రండి, ఫేస్బుక్ అనేది ఇవ్వండి. ఓకేనా, ఆల్టర్నేట్ జీమెయిల్ ఐడి ఉంటే ఆల్టర్నేట్ జీమెయిల్ ఐడి ఇవ్వండి. నా దగ్గర ఆల్టర్నేట్ జీమెయిల్ ఐడి ఉంటుంది, ఎందుకంటే మొన్న ఏ నెట్వర్క్ అయితే సెకండ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను. ఆల్టర్నేట్ జీమెయిల్ పదికి 60 జీమెయిల్ మెయిల్ వస్తుంది ఆల్రెడీ. రైట్, నెక్స్ట్ స్టెప్ కొట్టండి. ఇన్స్టాగ్రామ్ అడుగుతుంది, సర్లేండి ఇన్స్టాగ్రామ్ పక్క ఇవ్వాలి, ఇన్స్టాగ్రామ్ ఇచ్చేద్దాం. ఇన్స్టాగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ ఇచ్చిన తర్వాత ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. రిలేషన్షిప్ స్టేటస్, మ్యారీడ్. పెళ్ళి అయితే పెళ్ళి అని పెట్టుకోండి, పెళ్ళి కాకపోతే పెళ్ళి కాలేదని పెట్టుకోండి. రిలేషన్షిప్ ఆప్షన్ బాబు, స్ట్రైట్ ఉంది, గే ఉంది, బైసెక్సువల్ ఉంది, ప్రిఫర్ నాట్ టు సే అని చెప్పేసి ఉంటే ఫస్ట్ది
అందరూ మ్యారీడ్ అయిన వాళ్ళు మాత్రం స్ట్రైట్నే పెట్టుకోండి. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, డిగ్రీ, కరెంట్ ప్రొఫెషన్, అన్ఎంప్లాయిడ్ పెట్టుకోవచ్చు, ఎంప్లాయిడ్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అన్ఎంప్లాయిడ్ పెట్టుకోండి అందరు కూడా. అంటే జాబ్ చేస్తున్న వాళ్ళు జాబ్ పెట్టుకోండి, మీ జాబ్ ఆప్షన్ దీంట్లో ఏమైనా ఉంటే పెట్టుకోండి. నేనైతే అన్ఎంప్లాయిడ్ పెడుతున్నాను ప్రస్తుతానికి. అన్ఎంప్లాయ్ కానీ అన్ఎంప్లాయ్. ఓకే. ఫీల్డ్ టు వర్క్ ఏ ఆప్షన్ పెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటాను. టెక్నికల్ నాలెడ్జ్, బిగినర్. అన్ఎంప్లాయ్ పెట్టుకుంటే ఇంక మనం ఇంక ఆప్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కూడా వద్దాం. మంత్లీ ఇన్కమ్ రేంజ్. సరే బ్యాక్కి వెళ్దాం. ఎంప్లాయ్ వద్దు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెడదాం. ఓకే. టెక్నికల్ నాలెడ్జ్ బిగినర్, అందరూ కూడా బిగినర్ పెట్టుకోండి, అడ్వాన్స్ వద్దు ఈ ఆప్షన్ దగ్గర వచ్చినప్పుడు. నెక్స్ట్ స్టెప్ అయిన తర్వాత మంత్లీ ఇన్కమ్ 10 to 30K పెట్టుకోండి. ఆన్లైన్ పర్చేస్ బిహేవియర్ ఆప్షన్ అయితే మాత్రం ఫ్రీక్వెంట్లీ పర్చేస్ ఆన్లైన్, పర్చేజ్ రేర్లీ పర్చేజ్, నెవర్ పర్చేజ్. ఆన్లైన్ పర్చేజ్, రేర్లీ పర్చేజ్ ఆప్షన్ పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. సెలెక్ట్ యువర్ ఇంట్రాక్ట్స్. మనం దీంట్లో ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతామని చెప్పేసి మన ఇంట్రెస్ట్ అడుగుతుంది. గేమింగ్, క్రిప్టో, ట్రావెలింగ్, షాపింగ్, సోషల్ మీడియా, లెర్నింగ్ కోర్సెస్. ఓకేనా. అయిపోయిన తర్వాత హౌ డు యూ మోస్ట్లీ యూజ్ యువర్ ఫోన్, సోషల్ మీడియా, ఇది పెట్టుకోండి. యువర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ న్యూ కోర్సెస్ అంటే ఎస్ అని పెట్టుకోండి. ఓకేనా. క్రిప్టో కరెన్సీ నాలెడ్జ్ లెవెల్, బిగినర్, అందరు కూడా బిగినర్ అని చెప్పి పెట్టుకోండి, బిగినర్ అని. ఓకేనా. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ప్రిఫర్ లాంగ్వేజ్ అంటే తెలుగు పెట్టుకోండి, తెలుగు, ఇంగ్లీష్. ఓకే. హౌ మచ్ టైమ్ యూ కెన్ స్పెండ్ డైలీ ఆన్ టాస్క్, less than 10 minutes, 10 to 30 minutes on task. మోర్ దెన్ 1 hour పెట్టేసుకోండి, లేదంటే 10 to 30 minutes పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. డివైస్ టైప్, మన డివైస్ ఆండ్రాయిడా ఐఫోన్ అడుగుతుంది, మన ఆండ్రాయిడ్ ఫోన్ కాబట్టి ఆండ్రాయిడ్ పెట్టుకుంటాం. ఇంటర్నెట్ యూజ్ టైప్, మొబైల్ డేటా ఆర్ వైఫై, బోత్ పెట్టుకుంటాం. ఓకే. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూసారా, ఇక్కడ అన్నీ కూడా డూ యూ కన్ఫర్మ్ ది అబౌవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యాక్యురసీ, అన్నీ ఎస్ కొట్టండి. డూ యూ అలో టాస్క్ మ్యాన్ టు యూజ్ యువర్ డేటా ఫర్ టాస్క్ పర్ఫార్మెన్స్, రెండు ఎస్ఎస్ కొట్టేసుకోండి. ఎస్ఎస్ కొట్టేసి సబ్మిట్ కొట్టండి. ఓకేనా. మనం సబ్మిట్ కొట్టేసిన తర్వాత మనది పెండింగ్లో ఉంటుంది. మన పెండింగ్లో అయిపోయిన తర్వాత, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన ప్రొఫైల్ అనేది సబ్మిట్ అయిపోద్ది అనమాట. సబ్మిట్ అయిపోయి ప్రొఫైల్ కంప్లీషన్ అయిపోద్ది, ఎప్పుడు అయిపోయిన తర్వాత అప్పుడు మనకి డైలీ టాస్క్లు ఉన్నాయి కదా, ఈ డైలీ టాస్క్లో వచ్చే అమౌంట్ అనేది దీంట్లో చూపిస్తుంది. ఓకేనా. ఈ డైలీ టాస్క్ వచ్చిన అమౌంట్ మాత్రమే మనం ఎవ్రీ 3 months ఒకసారి విత్డ్రా కొట్టడానికి అవుతుంది. ఇక్కడ డైలీ టాస్క్ మైన ఎర్నింగ్ చూసారా, ఈ టాస్క్ మైన ఎర్నింగ్ అనేది మనం ఎయిర్ డ్రాప్ అనమాట, లిస్టింగ్ టైంకి మనం విత్డ్రా కొట్టడానికి అవుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకున్నాం అందరూ కూడా. ఓకే గైస్, థ్యాంక్ యూ. ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ చేశాను, చూసుకొని చేసుకోండి. మెటామాస్క్ అనేది అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి, మెటామాస్క్ ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా. ఓకే గైస్, థ్యాంక్ యూ.